హాయ్ గైస్, ఈరోజు మీ అందరికీ ఏదైతే మీరు చాలా రోజుల నుంచి డేటా సైన్స్ మీద డేటా సైన్స్ రోడ్ మ్యాప్ ఇవ్వు, డేటా సైన్స్ రిలేటెడ్ ఏదైనా చెప్పు, ఎలా మేము నేర్చుకోవాలి, ఓడిన్ స్కూల్ గురించి కూడా చాలామంది అనేవాళ్ళు అడిగారు. సో అలాంటి వాళ్ళందరికీ ఒకవేళ ఫర్ సపోజ్ మీరు మీ కెరియర్ అనేది డేటా సైన్స్లో చేద్దాం అనేసి అనుకుంటుంటే ఈరోజు ఈ వీడియో మొత్తం మీకోసమే. ఎందుకంటే ఒకవేళ మీరు నాన్ ఐటీ అయినా, కెరియర్ గ్యాప్ ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ని నేను తీసుకొని వచ్చాను. ఇతను మనం ఏదైతే రీసెంట్గా ఓడిన్ స్కూల్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామో అక్కడ తిను కోర్స్ అనేది చేసి ఇన్ 6 months ఆఫ్ హిస్ జర్నీ ఒక జాబ్ అనేది తెచ్చుకోగలిగాడు. సో మీ చాలా డౌట్స్ ఏవైతే నన్ను అడుగుతున్నారో అవన్నీ నేను ఈరోజు ఇతను అడుగుతాను. ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఈ ఓడిన్ స్కూల్ ఏదైతే ఇతను మాట్లాడుతుంటారో మధ్యలో దాని గురించి తెలుసుకోవాలనుకుంటుంటే కింద డిస్క్రిప్షన్లో రిక్వెస్ట్ కాల్ బ్యాక్కి లింక్ అనేది ఉంటుంది. అక్కడికి మీరు వెళ్ళి ఆ డెమో అనేది మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ విత్ ద నరేష్. హాయ్ నరేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై ఇన్వైట్. బేసిక్గా చాలామంది స్టూడెంట్స్కి నేను కూడా డేటా సైన్స్లో ఏం చేసలేను కాబట్టి ఎవరో ఒకరు మంచిగా రోడ్ మ్యాప్ అనేది ఇస్తారు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. ఆడియన్స్కి మీ మోటివేషనల్ ఇంట్రో ఫ్రమ్ మెకానికల్ ఇంజనీరింగ్ యూపీఎస్సీ ఎలా చేశారో అక్కడ నుంచి ఐటీ వైపు ఎలా మీ డైరెక్షన్ అనేది వెళ్ళింది, మీ ఇంట్రో ఇచ్చేయండి. హలో అన్న, థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అసలు నా జర్నీ అంటే ఇప్పుడు యాజ్ ఎ కామన్ మ్యాన్గా అందరిలాగానే ఇంజనీరింగ్ చదివాను. అంటే మన అందరం కూడా ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో చేస్తూ ఉంటాం. బట్ ఆ తర్వాత ఇంకా నాకేంటంటే ఏదో ఒక అచీవ్ చేద్దాం అన్నట్టు గవర్నమెంట్ జాబ్స్కి వెళ్దాం, సరే యూపీఎస్సీ అనేది చాలా బాగుంటుందని అందరూ చెప్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక కూడా అర్థమైంది అంటే అక్కడ కూడా మనకి ఇంకా సక్సెస్ దొరకలేదు అని చెప్పి. సో అప్పుడు ఏంటంటే ఇంకా 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కోవిడ్ వచ్చేసింది. అప్పటికే కోవిడ్ ఎంట్రీ ఇచ్చేసింది. సో అంతా షట్ డౌన్ చేశారు. ఇంటికి వచ్చేసాను. నేను ఇంకేం చేయలేక మరి అన్నీ అయిపోయినాయి, ఇంటికి వచ్చేసాను. ఇంట్లో కూర్చున్నప్పుడు అప్పుడు యూట్యూబ్ అందరిలాగానే జస్ట్ నైట్ టైం ఎప్పుడైనా రిఫర్ చేస్తూ ఉంటాం కదా. సో ఏమైనా కోర్సులు ఉన్నాయా చేద్దామని చెప్పి చేస్తూ ఉన్నాను. సో ఆ టైంలో ఓడిన్ స్కూల్ అని ఓకే ఇలా ఒక స్కూల్ ఉంది, సో వాళ్ళు ఇక డేటా సైన్స్ కోచింగ్ ఇస్తారంట. అలా రకరకాల స్కూల్స్ చూశాను, నాట్ ఓన్లీ ఓడిన్ స్కూల్. కాకపోతే మన ఇదిలో ఏది ఉంటుంది, సో ఓకే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఒక డెమో తీసుకుందాం, ఏమైతే వాళ్ళు కూడా చూద్దాం అని చెప్పి వెళ్ళాను. సో డెమో తీసుకోగానే అది బాగుంది, నాకు బాగా అనిపించింది. సరే ఇంకా జాయిన్ అయిపోయాను. ఆ జాయిన్ అయ్యాక ఇంకా ఒక 6 monthsలో ప్లేస్మెంట్ కూడా వచ్చింది. సో ఇంకా అది క్యాప్జెమినీలోనే జాయిన్ అయ్యాను. 2022లో జాయిన్ అయ్యాను ఫిబ్రవరిలో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్యాప్జెమినీలోనే ఉన్నాను. నాకు కూడా రీసెంట్గా మా ఫ్రెండ్ అనేవాడు కాల్ చేసి, ఇప్పుడు నేను హైదరాబాద్ ఇటు వెళ్ళి టైం ఉంది, ఇప్పుడు నాకు ఇంకా ఆఫర్ లెటర్ అనేది రాలేదు, ఇంకా టైం ఉంది. సో ఇప్పుడు నేను డేటా సైన్స్ కానీ ఏదో అందరూ డేటా సైన్స్ అంటున్నారు, ఏది నేర్చుకోవాలి, హైదరాబాద్ వెళ్ళి నేర్చుకుందాం, అది నేర్చుకుందాం అని చెప్పేసి అడిగారు. సో అప్పుడు కూడా నేను ఓకే అందరూ డేటా సైన్స్ అన్నారు కాబట్టి నేను కూడా డేటా సైన్స్ అని చెప్పేసి అన్నాను. బట్ ఏదో స్పెసిఫిక్గా డేటా సైన్స్లో నువ్వు చేస్తే నీకు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయాను. సో ఈరోజు మీ ద్వారా మనం ఏం చెప్తామంటే ఆడియన్స్కి డేటా సైన్స్ అనేది నిజంగా వీళ్ళకి హెల్ప్ అవుతుందా, అంటే డేటా సైన్స్ అసలు ఏంటి, డేటా సైన్స్ గురించి డీటెయిల్గా వెళ్దాము. మీరు ఎందుకంటే దానిలో చేసి ఒక జాబ్ కూడా తెచ్చుకున్నారు కాబట్టి డేటా సైన్స్లో ఏమున్నాయి అని చెప్పేసి మనం తెలుసుకుందాం. ఆ అవుట్కమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి వాళ్ళకి స్క్రీన్ మీద కనబడుతుంటాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఒక స్టూడెంట్కి అసలు స్కిల్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు వాళ్ళు ఓకే మేము డేటా సైన్స్ కష్టపడతాము, డేటా సైన్స్ నేర్చుకుంటాము అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళకి మీరు ఏం రోడ్ మ్యాప్ ఇస్తారో బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అది మీరు ఒకసారి షేర్ చేయండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నేనే. ఇంకా ఎందుకంటే నాకు అసలు ఏం తెలియదు దాని గురించి, ఓన్లీ ఆ పేరు తప్ప. సో డేటా సైన్స్ అనే పేరు ఒక్కటి మాత్రమే తెలుసు. ఇంకా మీరు నయం, ఎందుకంటే మీ ఫ్రెండ్కి ఒక అడ్వైస్ ఇవ్వగలిగారు, ఓకే డేటా సైన్స్ చెయ్యి, అది మార్కెట్లో బాగుంది అని. కానీ దాని పేరు తప్ప ఏమీ తెలియని టైం నుంచి కూడా ఈ రోజు నా దాంట్లోనే ఒక బెస్ట్ పొజిషన్కి వచ్చే వరకు కూడా అన్నీ కూడా నేర్చుకుని వచ్చినవి. ఏంటంటే ఒక కామన్గా ఉండే పర్సన్, అంటే అసలు ఏమీ తెలియని వ్యక్తి, జీరో స్కిల్స్ సెట్ నుంచి కూడా సో హీ కెన్ డూ ఇట్ అనేది అక్కడ ఆ రోడ్ మ్యాప్ రెడీ చేసింది వాళ్ళే. సో ఓడిన్ స్కూల్ వాళ్ళు రెడీ చేశారు దానికైతే. సో ఆ రోడ్ మ్యాప్ ఏంటంటే ఫస్ట్ ఈ కోర్సెస్, ఈ సెట్ ఆఫ్ కోర్సెస్ అనేవి ఎలా నేర్చుకోవాలి, బేసిక్స్ లైక్ పైథాన్ కానీ, లేకపోతే ఈడిఏ కానీ, లేకపోతే స్టాటిస్టిక్స్ కానీ. సో ఎందుకంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట. ఎందుకంటే ఒకళ్ళు స్టాటిస్టిక్స్లో చేస్తారు, లేకపోతే కోడింగ్లో చేస్తారు, రెండు కలిపి చేయలేరు అక్కడ. సో ఇక డేటా సైన్స్ అనేది ఒక కరికులం ఎలా డిజైన్ చేశారంటే ఎవరైనా సరే దాంట్లో ఫిట్ అవ్వచ్చు. సో దానికి మీరు చూస్తున్నారు, నేను ఒక ఎగ్జాంపుల్ అంతే. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒకటి మనం నేర్చుకోవాలని ఇది ఉంటే చాలు, అసలు ఇంకేం అవసరం లేదు అసలు. అది సో డేటా సైన్స్ మాకేం ఇంట్రెస్ట్ లేదు, మేము స్టార్ట్ చేస్తున్నాము అనుకునే టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, కష్టపడదాం అనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ ఎంత టైం పడుతుంది అని చెప్పేసి ఒక డౌట్. సో మీరు ఓకే కష్టపడతాడు, రోజుకి ఒక స్టూడెంట్ ఇవి నేర్చుకున్నాడు, ఎంతసేపు కష్టపడితే ఇన్ సమ్ డ్యూరేషన్ 6 months అవ్వచ్చు, 8 months అవ్వచ్చు, అది ఏదైనా టైం స్పెసిఫిక్గా చెప్పగలరా కష్టపడింది బట్టి? స్వరూప్ అన్న, ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందాం మనం. అసలు మామూలుగా ఒక స్కూల్లో పిల్లలు ఉన్నారనుకో,
అందరూ ఒకేలా చదవరు కదా! ఒకడికి ఒక గంటలో వచ్చేస్తది. ఒకడికి ఒక 2, 3 గంటలు పట్టిద్ది. ఒకడికి అసలు ఒక రోజంతా పట్టిద్ది. అసలు ఇక్కడ టైం అనేది కొలమానమే కాదు. కాన్సంట్రేషన్ అనేది కొలమానం. రఫ్‌గా చెప్పాలి కోర్స్ అంతా కవర్ చేయడానికైతే ఒక 6 నెలలు పట్టిద్దన్న. ఎందుకంటే అది కోర్సు చెప్పే విధానం కానీ, లేదా ఒక ఇన్‌స్టిట్యూట్ దాన్ని బెస్ట్‌గా డెలివర్ చేయాలి అంటే ఒక 6 నెలల టైం మాత్రం పట్టిద్ది. ఆ 6 నెలల్లో ఎంత వరకైతే ప్రొడక్టివిటీగా వాళ్ళు చదవగలుగుతున్నారనేది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటదది. సో, ఇప్పుడు 6 నెలల్లో నేనేదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేశాను. ఆరో నెలలో ప్లేస్‌మెంట్ కొట్టాను. ఇప్పుడు కొంతమందికి సంవత్సరం అయినా రాలేదంటారు. ఎందుకంటే అది ఎలా ఉంటదంటే, ఇప్పుడు రాని వాడి దగ్గర టాలెంట్ లేదని కాదు. వాడు అంత ఎఫర్ట్స్ పెట్టలేకపోయాడేమో అనుకున్న టైంలో. అంతే. సో, 6 మంత్స్ అయితే రఫ్‌గా పట్టిద్దనేది నా ఉద్దేశం. ఓకే. యాహ్! సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సైన్స్ అనేది కూడా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే హ్మ్. కన్‌ఫ్యూజ్ అయిపోతుంటారు. డేటా సైన్స్ అంటప్పటికి డేటా సైన్స్‌లో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఒకడు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ లెవెల్‌లో ఉంటారు. ఇంకొకళ్ళు డేటా అనలిస్ట్ అంటారు. ఇంకొకళ్ళు డేటా ఎంట్రీ అంటారు. ప్రతి ఒక్కటి సేమ్ అనేసుకుంటుంటారు. ఇప్పుడు మనం డేటా సైన్స్ అనేది చేసుకొని వెళ్తే, ఇప్పుడు డేటా సైన్స్ అనేది చేసుకుంటే ఏమేం రోల్స్ అనేవి ఫర్ ఫ్రెషర్ అవ్వచ్చు, లేదా ఫర్ ఇంటర్న్‌షిప్ అవ్వచ్చు, ఏం రోల్స్ ఓపెన్‌గా ఉంటాయి? మీ ఎక్స్‌పీరియన్స్ హ్మ్. బట్టి చెప్పండి. యెస్. రూల్స్ అంటే నేను దానికొక నీట్‌గా అయితే చెప్పగలుగుతా. ఎలా ఉంటదంటే ఏదైనా కంపెనీ గాని, ఇప్పుడు క్యాప్‌జెమినీ అవ్వచ్చు, లేదా అదర్ కంపెనీస్ అవ్వచ్చు. రూల్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఎవరైనా సరే ఒక అనలిస్ట్‌గా పనిచేస్తారనమాట. యాస్ ఎ ఫ్రెషర్‌గా. అనలిస్ట్ అంటే ఏంటంటే అసలు డేటాను అర్థం చేసుకునేవాడిని అనలిస్ట్ అంటారు. సీనియర్ డేటా అనలిస్ట్ ఏం చేస్తాడంటే దాంట్లోంచి కొన్ని ప్యాటర్న్స్ బయటికి తీస్తాడనమాట. అంటే అర్థం చేసుకున్న దాని గురించి ఓకే. కొంచెం అనాలిసిస్ చేసి ఇది అని చెప్పి చెప్తాడు. అదే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ దగ్గరికెళ్ళిద్ది అదే డేటా. సో, ఈడు ఫైండ్ చేసిన ఏదైతే ప్యాటర్న్స్ ఉన్నాయో, ఇతను ఫైండ్ చేసిన ప్యాటర్న్స్ అతనేం చేస్తాడు ఒక మోడల్ బిల్డ్ చేస్తాడు దాని మీద. ఆ మోడల్ బిల్డ్ చేసింది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది డేటా సైంటిస్ట్ డిసైడ్ చేస్తాడు. సో, ఆ డేటా సైంటిస్ట్ పైన ఇంకెవరైనా ఉన్నారు అంటే వాళ్ళందరూ ఏఐ కిందకెళ్ళిపోతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదంతా పెద్ద డొమైన్ అయిపోద్ది. సో, ఇదైతే హైరార్కీ. నార్మల్‌గా ఉన్న హైరార్కీ. అనలిస్ట్, సీనియర్ డేటా అనలిస్ట్, నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్, తర్వాత డేటా సైంటిస్ట్. వీళ్ళు మేము యాజ్ యూజువల్‌గా కంపెనీలో ఏదైతే ఫినామినా ఫాలో అవుతామో ఇది మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఫాలో అయ్యేది. సో ఇప్పుడు ఇంకొంతమందికి ఏంటంటే డౌట్, డేటా హ్మ్. సైన్స్ ఫ్యూచర్ అనేది నిజంగా ఉంటుందా లేదా? ఇప్పుడు ఏదో వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, హైప్లోకి వచ్చింది, స్టూడెంట్ అనేది తీసుకొచ్చా లేదా? ఒకటి ఏంటంటే, మనం ఒకటి అనుకుంటే గనక హైప్ అన్న మాట అంటే గనక అంటే ఏదైనా ఫీల్డ్ ఒక్కోసారి ఏమవుద్దంటే పైకొస్తది. ఒక్కోసారి పడిపోద్ది. సో, 2008లో అదే జరిగింది. సాఫ్ట్‌వేర్ ఒక్కసారిగా పడిపోయింది. మనం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేం దేన్ని కూడా. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇది లేకపోతే మనం ముందుకెళ్ళలేము అనేలాగా అయితే అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఒక చిన్న ఫీచర్ వచ్చింది గూగుల్‌లో. ఏంటది? జస్ట్ మనం మాట్లాడితే మనకేం కావాలో అదే సెర్చ్ చేసేసి ఇచ్చేస్తది. ఇప్పుడు అంటే ఏంటి? టైపింగ్ చేయడం ఇంగ్లీష్ రానోడు కూడా మాట్లాడేసి చెప్పేయొచ్చు. అండ్ తెలుగులో మాట్లాడితే తెలుగులో వచ్చేసినాయి ఈ రోజున ట్రాన్స్‌లేషన్స్ అన్నీ. సో, ఇవన్నీ ఎందుకొచ్చినాయి? అడ్వాన్స్‌మెంట్. ఇంకా వెనక్కెళ్ళాం. ముందుకే ఎళ్ళాల్సిందే. సో, ఇప్పుడు హైప్ అనే మాట కంటే కూడా దాని టైమ్ అనేది బెటర్ వర్డ్ అయిద్ది. ఎందుకంటే దాని టైం నడుస్తుందిప్పుడు. ఇప్పుడు రానున్న ఒక 15 ఏళ్ళో, 20 ఏళ్ళో అది నడిచిద్ది. తర్వాత సంగతి మనం చెప్పలేం అసలు ఏం జరిగిద్దనేది కూడా. ఓకే. సో డేటా సైన్స్ ఎలాగో డేటా అనేది ఉంటుంది కాబట్టి మీ ప్రకారం, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఉంటుంది. ఇట్స్ సేఫ్. ఉంటది. స్టూడెంట్స్ అనే వాళ్ళు సేఫ్. పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు డిఫికల్టీ లెవెల్ గురించి ఒకసారి మనం క్లియర్గా మాట్లాడేసుకుందాం. చాలామంది యాహ్! కష్టం అనేసుకుంటుంటారు. మీరు కూడా ఇందాక చెప్పారు హ్మ్. కష్టం అని చెప్పేసి అనుకునేవాడిని అని చెప్పేసి మీరు చెప్పారు. సో వాళ్ళకి ఒక క్లారిటీ అనేది మనం ఇచ్చేయాలి. అసలు డేటా సైన్స్ అంటే ప్రతి ఒక్కరు భయపడిపోతారు. మ్యాథమెటిక్స్ ఉంటుంది, మేము చేయగలమో హ్మ్. హ్మ్. లేదో అని చెప్పేసి ఒక భయం అనేది ఉంటుంది ఒక స్టూడెంట్లో. సో ఇలాంటప్పుడు డిఫికల్టా, ఆ భయంని ఎలా పోగొట్టాలి? మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి అసలు దాన్ని డిఫికల్టా కాదా అనేది మీ దగ్గర నుంచి వినాలనుకున్నాను నేను. సీ ఈ క్వెషన్‌కి నా ఎక్స్‌పీరియన్స్‌తో ఆన్సర్ చెప్పాలి అంటే గనక, డిఫికల్ట్ అనేది అస్సలు లేదు. అది మాత్రం క్లియర్ అసల. ఇక్కడ ఏంటి డిఫికల్ట్ అంటే, ఇప్పుడు చూడండి మన చేతిలోకే అన్ని సదుపాయాలొచ్చేసినాయి. ఏంటి? నిజంగా కామన్ సెన్స్ వాడితే నీ వర్క్ మొత్తం చాట్‌జీపీటీ చేసేస్తదసల. నువ్వేం చేయాలిరా అక్కడంటే, నువ్వు ఆపరేట్ చేయాలంతే. ఓకే. రైట్ టైమ్‌కి ఏం చేయాలి అనేదే తెలియాలంతే ఇక్కడ. సో, ఇక్కడేంటంటే ప్రతి చోట చాట్‌జీపీటీ ఉపయోగపడిద్దా అంటే ఎంత వరకైతే దాని లిమిటేషన్ ఉందో అక్కడి వరకు ఉపయోగపడిద్ది. దాన్ని వాడుకోవచ్చు, నువ్వు చేసుకోవచ్చు. బట్ నీ బ్రెయిన్‌తో నువ్వు థింక్ చేయాల్సిందేంటంటే నీ ఎదురుంగా ఏదైతే కనపడుతుందో దాన్ని మాత్రం నువ్వే ఇన్ఫర్ చేయాల్సిందే. సో, ఇక్కడేంటంటే ఏది ఈ ఫీల్డ్ అయితే డిఫికల్ట్ కానే కాదసల. ఎందుకంటే ఆఫ్టర్ డూయింగ్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత గాని ఇది నాకు అర్థమైందేంటంటే అసలు డిఫికల్టే కాదు. ఇక్కడేంటంటే ఒక మనిషికి కామన్ సెన్స్ అనేది చాలా అవసరం. అర్థం కానీ చేసుకొని ఆ యాజ్ ఎ బిగినర్స్ ప్రాబ్లమ్‌ని మనం ఆ! చూసుకుంటే, యాజ్ ఎ బిగినర్స్ ఆ! చాలామంది ఏంటంటే స్టార్ట్ చేస్తారు, రోడ్ మ్యాప్ అది ఇది ఏం దొరకదు వాళ్ళకి. సో వాళ్ళు అక్కడికి వెళ్తారు, ఈ ఆన్లైన్ రిసోర్సెస్ అంటారు, అదంటారు, ఇదంటారు, అక్కడెక్కడక్కడ మొత్తం అంతా ఉండిపోయి ఇంకా స్టార్టింగ్లోనే అలా ఒక లూప్లో ఆ! ఉండిపోతారు అనమాట. అర్థమైంది. సో ఆ అర్థమైంది. లూప్ నుంచి ఎలా స్టూడెంట్స్ అనే వాళ్ళు బయటికి రావచ్చు, లేదా ఏంటి ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ వాళ్ళకి? వాళ్ళకి సింపుల్‌గా నేను ఒకటే చెప్తాను.
ఇన్ని వెబ్సైట్స్ కానీ లేకపోతే ఇన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ వాళ్ళ కరికులం చూస్తాం కదా మనం మామూలుగా అసలు. సో ఏం చదవాలి అనేది తెలిసింది కదా. ఏదో ఒక కరికులంని ఒకసారి ఒక పేజో 2 పేజీలో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుని జస్ట్ దాంట్లో ఉన్న ప్రతి లైన్ వాళ్ళు చదువుకుని దాని గురించి ఒక చిన్న షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోమనండి, వాళ్ళకే క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఆ కోర్స్ ఏంటో ఎండ్ టు ఎండ్ అర్థమైంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి రోజు అర్థమైపోతాయి. ఇన్ కేస్ అది అర్థం కాలేదనుకోండి, వాళ్ళు 100 కోచింగ్ ఇన్స్టిట్యూట్లు చుట్టూ తిరిగినా కూడా వాళ్ళకి అర్థం కాదు అసలు. ఇప్పుడు ఫర్ సపోజ్ డేటా సైన్స్లోనే హైయెస్ట్ ప్యాకేజెస్కి ఇంకా ఇన్డెప్త్ స్కిల్స్ రిలేటెడ్ ఏమైనా ఎక్స్ట్రా స్కిల్స్ ఏం స్కిల్స్ ఉన్నాయి అసలు? మీకు ఇందాక చెప్పారు పైథాన్ చెప్పారు, SQL చెప్పారు, ఇవన్నీ చెప్పారు. ఇంకా ఏమి స్కిల్స్ అన్నీ ఉన్నాయి ఇలా హైయెస్ట్ ప్యాకేజెస్ తెచ్చుకోవడానికి లేదా పెద్ద రోల్స్కి వెళ్ళడానికి? ఏమేమి నేర్చుకుంటే ఆ రోల్స్కి వెళ్తారు? పెద్ద రోల్ అనేది చిన్న రోల్ అనే దానికంటే కూడా ఉన్న ఏదైతే ఇప్పుడు SQL ఉంది, మామూలుగా బిగినర్కి ఎంత అయితే తక్కువ ఇస్తారో ఇప్పుడు SQL అడ్వాన్స్డ్ వచ్చిన వాడికి ఎక్కువ ఇస్తారు. ఆబ్వియస్లీ అంటే ఉన్న స్కిల్నే ఎక్కువ లెవెల్లో నేర్చుకోవాలి అంతే. ఇప్పుడు SQL కానీ పైథాన్ కానీ లేకపోతే మనం మాట్లాడుకునే పవర్ BI కానీ లేకపోతే ఇంకా ఏవైతే మిషన్ లెర్నింగ్ కానీ ఇవన్నీ నాకు తెలుసు, వేరే వాడికి తెలుసు. కానీ ఇక్కడ ఎవరికి ప్యాకేజ్ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటే మెయిన్ రీజన్ వీడి స్కిల్ సెట్ ఎలా ఉంది, వాడిది ఎలా ఉంది అంతే. ఇద్దరికి వచ్చినవి మాత్రం సేమే, కాకపోతే ఏంటంటే హై లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అదే డిఫైన్ చేస్తుంది ప్యాకేజ్ని. కరెక్ట్. అంటే నేను నా జర్నీలో నేను చేస్తున్నప్పుడు నాకు మమ్మీ చెప్పేవారు ఏంటంటే ఏదైనా నువ్వు చేస్తున్నావు అంటే అది నువ్వు పర్ఫెక్ట్ అయిపో, నువ్వు డెవలపరా నువ్వు దాంట్లో పర్ఫెక్ట్, నువ్వు ఏదో ఒక్కటి స్కిల్ నేర్చుకున్నావు, యాంగులర్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నావు, అది నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే నీకంటే బెటర్గా ఇంకెవరో చేయకూడదు, అలాంటప్పుడు హైయెస్ట్ ప్యాకేజెస్ అనేవి నీకు వస్తాయని చెప్పేవారు. కరెక్ట్. అంటే ఇవి ఓకే. ఇప్పుడు దీని తర్వాత అంటే కొంతమంది ఫ్రెషర్స్ యాజ్ ఎ ఫ్రెషర్స్ ఇంటర్న్షిప్స్ అవ్వచ్చు లేదా జాబ్ అవ్వచ్చు, ఇలా డైరెక్ట్గా డేటా సైన్స్ రోల్ అనేది మేబీ మ్యాక్సిమం కంపెనీస్ అనేవి ఇచ్చేవి ఎక్స్పీరియన్స్ అనేవి అడుగుతున్నాయి అనమాట. అంటే ఫ్రెషర్స్కి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను, కానీ ఏంటంటే నేను జాయిన్ అయినప్పుడు నేను ఫ్రెషర్ని. సో నాకు చిన్న రోల్ ఇచ్చారు ఫస్ట్లో. ఏంటి అంటే నాది ఏదైతే ఉందో డేటా దాన్ని జస్ట్ లోడ్ చేయడం, జస్ట్ దాన్ని అక్కడ వరకే. బట్ నేను మిషన్ లెర్నింగ్ నేర్చుకుని వచ్చాను, నాకేమో చిన్న రోల్ ఇచ్చారు. సో నేను ఎప్పుడు ఎదిగేది అనుకున్నాను, అంటే అనిపిస్తుంది కదా మనకి. సో 1 year అది గడిచిపోయాక ఓకే యూ కెన్ నౌ వర్క్ ఆన్ మిషన్ లెర్నింగ్ అన్నారు. ఆ తర్వాత ఇంకొంచెం అంటే ఏంటి, ఒక మనిషిలో ఉన్న టాలెంట్ని వాళ్ళు గుర్తించినప్పుడు అది ఏ కంపెనీ అయినా అవనివ్వండి వాళ్ళే పెంచేస్తారు. ఇక్కడ చిన్నవాడికి చిన్నది ఇవ్వాలి, పెద్దవాడికి పెద్దది ఇవ్వాలి అని లేదు. మీరు అలా చూసుకుంటే ఇప్పుడు IIT నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్గా మరి డేటా సైంటిస్ట్లే అవుతున్నారు. అంటే ఏంటి, వాళ్ళ ఇన్స్టిట్యూట్ రిప్యుటేషన్ అలా ఉంది కాబట్టి వాళ్ళు అలా అయ్యారు అంతే. ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ విధానం ఏంటంటే కంపెనీ ఎప్పుడు కూడా చిన్న రోల్ ఇవ్వడం పెద్ద రోల్ ఇవ్వడం అనేది ఉండదు. అది ఎక్కడ డిసైడ్ అవుతారు అంటే నీ ఇంటర్వ్యూలో డిసైడ్ అయిపోతుంది. వాళ్ళకి అక్కడ అర్థమైంది ఓకే ఇతని యొక్క అండర్స్టాండింగ్కి ఈ రోల్ సరిపోతాయి అని వాళ్ళు ఫిక్స్ అవుతారు. మనం ఏంటి, ఓకే నాకు మిషన్ లెర్నింగ్ వచ్చి కదా నాకెందుకు ఇవ్వలేదంటే నువ్వు ఇంకా మెచ్యూర్ అవ్వాలి అని అర్థం దానికి అంతే. సో అంతే సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఓకే స్టూడెంట్ స్టార్ట్ చేశాడు, నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు, కరికులం చూశాడు, నేర్చుకుంటున్నాడు ఎక్కడో. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వస్తేప్పటికి ప్రాజెక్ట్స్. సో ఇది మీరు ఎలా చేశారు? ప్రాజెక్ట్స్ అంటే నాకు బాగా గుర్తొచ్చేది ఇంజనీరింగ్లో ఒక ప్రాజెక్ట్. ఏంటంటే చివరి సంవత్సరంలో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయమని అడుగుతారు. మన అందరం ఏం చేస్తాం, మీ అందరూ తెలుసు ఏం చేస్తామంటే ఎక్కడో చోట మొత్తం కాపీ పేస్ట్ చేసి ఒక పక్క నుంచి ఇచ్చేస్తాం. బట్ ఆ టైంలో నిజంగా దాని విలువ తెలిస్తే కనుక మనం ఎప్పుడూ అలాంటి మిస్టేక్ చేయం అసలు. మనకు ఆ వాల్యూ తెలియదు. సో ఆఫ్ కోర్స్ ఆ తెలియని వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. బట్ ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ చేసే అవకాశం నాకు మళ్ళీ వచ్చిందో దాన్ని మాత్రం నేను వదిలిపెట్టలేదు. ప్రతి లైన్ నాదై ఉండాలి, లేదా ప్రతి అక్కడ రాసే వర్డ్ కానీ ఏదైనా సరే ఎక్కడా నేను కాపీ పేస్ట్ మాత్రం చేయకూడదు. ఎందుకంటే కాపీ పేస్ట్ చేస్తే దానికి వాల్యూ ఉండదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే వాళ్ళు ఈజీగా సింపుల్గా తీసి పక్కన పెట్టేస్తారు. నేను ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అయితే చేశాను, అంటే బాగా పెద్ద ప్రాజెక్ట్, ఒక 15 రోజులు పట్టింది అది నాకు. ఆ 15 రోజుల ప్రాజెక్ట్లో నేను 6 నెలల్లో ఏదైతే మొత్తం చదివానో ఆ మొత్తం అన్ని టాపిక్లు మొత్తం బుక్స్ అన్ని రిఫర్ చేసి ఆ ప్రాజెక్ట్ చేశాను. అది ఆ ప్రాజెక్ట్ నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నిజం చెప్పాలంటే. ఓకే, మీరు ఇప్పుడు బేసిక్గా ఒక బిగినర్స్కి ఎటువంటి ప్రాజెక్ట్స్ అనేవి చేయాలి? ఏమైనా ఫర్ సపోజ్ మీకు ఐడియా ఉంటే ఎగ్జాంపుల్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చెప్పగలరా? అంటే ఫ్రమ్ బేసిక్ ఇది మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, డేటా కొన్ని మోడల్స్ తీసుకొని దాన్ని టెస్ట్ అండ్ ట్రైన్ చేసి దాని తర్వాత ఇంకొంచెం పెద్ద ప్రాజెక్ట్స్. దానికి బెస్ట్ సైట్స్ ఏంటంటే Kaggle ఈజ్ ద బెస్ట్ సైట్. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా తెలుసు డేటా సెట్లు ఫ్రీగా రిసోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాటి మీద చేసేయచ్చు కూడా. అంటే అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా బిగినర్స్ కూడా చేయొచ్చు. 1 డేలో లేదా హాఫ్ డేలోనూ వాళ్ళు కంప్లీట్ చేసేయచ్చు.
స్పాటిఫై మీద కూడా ప్రాజెక్టులు చేస్తున్నారు ఈరోజు. ఏ సాంగ్ ఏది రిఫరెన్స్ ఇస్తుంది, ఎలా తీసుకుంటుంది, నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్టులు. సో, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ మనకి మూవీస్ ఎలా రికమెండ్ చేస్తుంది, దాని వెనకాల వచ్చే ఆల్‌గారిథం ఏంటి, మెషిన్ లెర్నింగే కదా! సో, దాని మీద ప్రాజెక్టులు. లేకపోతే యూట్యూబ్. ఈరోజు యూట్యూబ్‌లో మనం కామెడీ వీడియోస్ చూస్తే మళ్ళీ కామెడీ వీడియోసే రిఫర్ చేస్తది. ఎందుకు? ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పర్సన్‌ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేసే మోడల్ ఉంది వెనకాల. ఆ మోడల్ దానికి మనకి ఎప్పటికప్పుడు అదే సినిమా వీడియోస్ గాని, అదే కామెడీ వీడియోస్ గాని మనకి రిఫర్ చేస్తా ఉంటది. ఓకే. ఓకే. ప్రతి దాంట్లోని ఇప్పుడు మనం వాడే ప్రతి యెస్. దాంట్లోని మెషిన్ లెర్నింగ్ అనేది ఉంది. ఇప్పుడు తప్పకుండా. ఓకే. వెబ్ డెవలప్‌మెంట్ అవన్నీ అంటే మనం చూసేవి. మనకు అవును. కనపడేది అవన్నీ మనం చేస్తున్నాం. అవును. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైతే డేటా రన్ అవుతుందో, ఏదైతే అల్గోరిథమ్స్ అనేవి రన్ అయితాయో హ్మ్. అవి యాస్ ఎ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేసుకోవచ్చు. రైట్. అదే. నాకు కూడా ఇప్పుడు అండర్‌స్టాండింగ్ అనేది వచ్చింది. అండ్ ఇంకొకటి ఈ ఓడిన్ స్కూల్‌లో మీకు ప్రాజెక్ట్‌లో ఎలా హెల్ప్ అయింది? లేదా ఈ కరిక్యులంలో మీకు ఎలా హెల్ప్ చేసిందని చెప్పేసి నేను ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు నేను ముందు నా ఇంట్రడక్షన్ కంటే కూడా ముందు వాళ్ళ ఇంట్రడక్షన్ చెప్పాలి యాక్చువల్‌గా. ఎందుకంటే ఎప్పుడైనా మనకి లైఫ్‌లో ఒక ఛాన్స్ ఇచ్చినోడిని గుర్తుపెట్టుకుంటాం మామూలుగా. నాకు లైఫే ఇచ్చారు ఆళ్ళు నిజం చెప్పాలంటే. ఎందుకంటే నా లైఫ్ ఆల్‌మోస్ట్ డన్. ప్రాజెక్ట్ పరంగా ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ ఒక స్టూడెంట్‌కి ఇచ్చే ముందు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన కాన్సెప్ట్‌లన్నీ అయిపోయినాయా లేదో చూసుకుంటారు వాళ్ళు ఫస్ట్ థింగ్. ఎందుకంటే క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ అనేది ఎండింగ్‌లో ఇస్తారనమాట. ఎండింగ్ అంటే ఇంకా కోర్స్ అయిపోయింది. ఈ స్టూడెంట్‌ని సర్టిఫై చేసే ముందు ఇస్తారు ప్రాజెక్ట్. మిగతా క్యాప్‌స్టోన్ అన్ని కూడా ప్రాజెక్ట్ అంటే? క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మన ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అని ఎలా అంటాం? ఓకే. లైక్ ఇంజినీరింగ్‌లో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఎలాగో ఇలా క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్‌లో ఎవరైతే మంచి పెర్ఫార్మన్స్ ఇస్తారో వాళ్ళు ఇంకా ప్లేస్‌మెంట్‌కి రెడీ అని అర్థం. ఓకే. ఓకే. సో, ఆ అది. ప్రాజెక్ట్ అనేది మీరు సొంతగానే చేయాలి. వీళ్ళేమి యెస్. కోడ్‌లు ప్రొవైడ్ చేసి అలాగేం చేయరు. అసలు ఏమి ఇవ్వరు ఒకవేళ నీకు. ఫర్ సపోజ్ డౌట్ ఉంది. మేము చేయలేకపోతున్నాం. ఐడియా యెస్. రావట్లేదు ప్రాజెక్ట్ కంటే? అప్పుడేం చేస్తారంటే ఒక టీచర్‌ని పెట్టి, సో, ఆ టీచర్ ఏం చేస్తారంటే ఆ ప్రాజెక్ట్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నార్మల్ వేలో. సో, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ అమ్మా. సో, ఇలా చేయాలి. దీనికి ఈ ప్రాసెస్‌లో వెళ్ళండి అని చెప్పి కొంచెం గైడెన్స్ ఇస్తారు. అంతేగాని వాళ్ళేమి కోడ్ ఇచ్చేసేయరు. వాళ్ళేమి మీకేం చేయరు. అది. సపోర్ట్ చేస్తారు అంతే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్‌ని రెజ్యూమేలో పెట్టుకోవాలి. సో, ఇప్పుడు మనం రెజ్యూమే పార్ట్‌కొద్దాం. సో, మీరు రెజ్యూమే డెవలప్‌మెంట్ అనేది ఎలా చేసుకున్నారు? లేదా మీకు ఎవరైనా హెల్ప్ చేశారా? లేదా ఎలా మీ జర్నీ అనేది రెజ్యూమేలో ఎలా యాడ్ చేసుకోవాలి? ఎటువంటి ప్రాజెక్ట్స్ యాడ్ చేసుకోవాలి? ఎలా హ్మ్. ఉండాలి? ఒక డేటా సైంటిస్ట్‌కి అప్లై చేస్తున్నాడు. లేదా ఈ ఫీల్డ్‌కి అప్లై చేస్తున్నవాడు రెజ్యూమే అనేది ఎలా ఉండాలి అనేది మీరు చెప్తారు. అంటే నాకు రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలీదు ఫస్ట్ థింగ్ అది. అది నాకు అర్థమైంది అప్పుడు. సో, ఇక్కడికెళ్ళాక ఏంటంటే వాళ్ళకొక టీమ్ ఉంటది. రెజ్యూమ్ బిల్డింగ్ టీమ్ అంటారు దాన్ని. వాళ్ళు మనకి ఏదైతే అసిస్టెన్స్ ఇస్తారో, సో, ఓకే. ఈ రెజ్యూమ్‌ని ఇలా వాళ్ళంటే ప్రిపేర్ ఓడిన్ చేసుకో. స్కూల్ వాళ్ళు మీకిచ్చారు. యెస్. యాహ్! ఒక స్టాండర్డ్ టెంప్లేట్ ఉంటదనమాట వాళ్ళ దగ్గర. సో, ఇది మీకు ఇంకోటి తెలుసా? ఒక రెజ్యూమ్ గనుక క్యాప్‌జెమినీకొస్తే ఈ రోజు కూడా ఇది ఓడిన్ స్కూల్ రెజ్యూమ్ అని చెప్పేస్తారు. అంటే వాళ్ళు ఆ స్టాండర్డ్స్‌ని క్రియేట్ చేసేసారు. ఒకే పేజ్‌లో ఉంటది రెజ్యూమే. నాకు ఇప్పటికి గుర్తది. సో, అన్నీ కవర్ చేసేస్తది అన్ని యాస్పెక్ట్స్‌ని. ఓకే. సో, అది పట్టుకునే నేను చాలా సంవత్సరాలు గడిపేశాను నిజం చెప్పాలంటే. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ రెజ్యూమే అయిపోయింది. హ్మ్. ప్రాజెక్ట్స్ హ్మ్. అయిపోయింది. రెజ్యూమేలో పెట్టుకున్నాము. ఇప్పుడు రెజ్యూమే పట్టుకొని ఇంటర్వ్యూస్ అప్లై చేయడం, ఇంటర్వ్యూ జర్నీ అవ్వచ్చు, ట్యాకిల్ హ్మ్. చేయడం హ్మ్. అవ్వచ్చు. సో, మీది కూడా ఒక టఫ్ ఫేజ్ అయ్యి ఉంటది. ఎందుకంటే అది రియల్లీ మర్చిపోలేని ఇదనమాట. ఎందుకంటే సెలెక్ట్ అయినప్పుడు మనకి ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్‌లో ఉంటుందండి. సో, మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఇంటర్వ్యూ ప్రిపరేషన్ దగ్గర నుంచి సెలక్షన్ వరకు. ఒకటేంటంటే అంటే నా జర్నీలో ఏదైతే ఓడిన్ స్కూల్ వాళ్ళు మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ అని కండక్ట్ చేసేవాళ్ళు. సో, మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ అంటే ఇట్స్ లైక్ స్టూడెంట్స్‌కి ర్యాండమ్‌గా పేర్లు పిలవడం. ఆ సెషన్‌లో అందరి ముందు క్వెషన్స్ అడుగుతారనమాట. ఒక 60, 70 మంది ఉంటారు. నాకైతే ఇంకా ముందు ఈళ్ళ ముందు పరువు పోద్దో, లేకపోతే ఆళ్ళ ముందు పరువు పోద్దో అర్థం కాక అలా కూర్చుని పోయేవాడిని ఇక. కాకపోతే ఒకరోజైతే ధైర్యం చేసి ఎళ్ళిపోయాను ఇక. సరే ఇంక ఇలా కాదులే, మహా అయితే ఏమంటారు నీకేమి రాదంటారు. అంతకంటే ఏమనరు కదా! అని చెప్పి ఎళ్ళాను. ఎళ్ళగానే వాళ్ళు పర్లేదు బానే చెప్తున్నారు. ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అది ఇది అని కొంచెం మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. తర్వాత ఎప్పుడు మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ పెట్టినా ఫస్ట్ పేరు నాదుండేదిక. ఎళ్ళిపోయేవాడినిక. ఇంకా అంటే కొంచెం బావుందన్నారు కదా! చాలు మనకసల. వరస్ట్ అనే కంటే కూడా బావుందన్నారు కదా! వాళ్ళేదో ఎంకరేజ్ చేయడానికి చెప్పుంటారు. సో, ఇంకెళ్ళిపోయాను. ఇంకా అలా మాక్ ఇంటర్వ్యూలు ఇచ్చేప్పటికి నాకేంటి క్యాప్‌జెమినీ అనే కంపెనీ రేపొస్తుందంటే, ఈరోజు ఇంకా ఇంకొక మాక్ ఇంటర్వ్యూ లాంటిదే కదా! అని చెప్పి ఎళ్ళిపోయి ఇంక కూర్చుని పోయాను. డైరెక్ట్ చెప్పేసాను. ఇంగా అయిపోయింది అంతే. అంటే ఆ ల్యాండింగ్ ఫేజ్ రావడానికి మాత్రం ఒక 100-150 టైమ్స్ నాలో నేనే ప్రాక్టీస్ చేసుకొనుంటా. అంటే ఎవ్రీ డే అద్దం ముందు కూర్చునేవాడిని, చెప్పుకునేవాడిని. ఓకే. మనకు అందులో నాకు బాగా వీక్ ఇంగ్లీష్ కూడా. అప్పటికి కూడా వీకే. సో, అది ఎక్కువగా ఓవర్‌కమ్ చేయడానికి ఇంట్రొడక్షన్ గాని, లేకపోతే మాట్లాడే విధానాలు కానీ, సో, అలాంటివి చాలా ప్రాక్టీస్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు అది. మీరు ఏ ఏ ఏ ఇయర్‌లో వచ్చిందన్నారు? 2022 కదా? ఫిబ్రవరిలో వచ్చాను. ఓకే. సో, ఓకే. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అప్పుడు డేటా సైన్స్ అనేది అదే జాబ్స్ అనేవి ఎక్కువ ఇదిలో ఉంది. ఇప్పుడు రెసెషన్ ఉంది. ఇప్పుడు మాకు రాదేమో అని చెప్పేసి చాలామంది అనేసుకుంటుంటారు. బయట మార్కెట్‌లో ఇంకా డిమాండ్ అనేది లేదా? రెసెషన్ వచ్చేసింది. హైరింగ్ అనేది జరగట్లేదా? రిక్వైర్మెంట్ అనేది లేదా? మీ ఒపీనియన్ అండి. మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకేమనిపిస్తుంది? అంటే రిక్వైర్మెంట్ ఉందా? ఆహ్, లేదా? నేను నేను అంత పెద్ద ఎగ్జాంపుల్స్, రిక్వైర్మెంట్‌లు అవి పక్కన పెట్టేస్తే గనక, ఇప్పుడు నేనేదైతే ప్రాజెక్ట్‌లో చేస్తున్నానో దాని గురించే జస్ట్ ఒక మాట చెప్తా. ఎందుకంటే మా ప్రాజెక్ట్‌లో 50 మంది ఉంటారు మామూలుగా. ఓకే. 50 మందిలో ఈ రోజున
మాకు 50 మందికి కూడా ఈ రోజున డేటా సైన్స్ చదివిన వాళ్ళు ఇంకో 50 మంది అవసరం ఉన్నారు. ఓకే. అంటే ఏంటి? మీరన్న రిసెషన్ నడుస్తుందో లేదో అనేది నిజమో కాదో నాకు తెలీదు. ఒకటి. రెండోదేంటంటే జాబ్స్ తగ్గిపోయినాయి అంటున్నారు. యెస్. నిజంగానే తగ్గిపోయినాయి. దానికి కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే లేదు అనే పరిస్థితి లేదిక్కడ. కాకపోతే ఏంటంటే ఇక్కడ డేటా సైన్స్ అనేది మాత్రం పైకొస్తూనే ఉంది. ఈ రోజుకి కూడా ఎంతమందికి డేటా సైన్స్ తెలుసంటే ఒకళ్ళిద్దరు చేతులెత్తే పరిస్థితిలో ఉన్నాయి కంపెనీలు. అంటే అందరికీ తెలీదింకా. రేపొద్దున నిజంగా గనక ఒక 100 మంది డేటా సైంటిస్టులు గావాలి అంటే ఏ కంపెనీ దగ్గర కూడా లేరు అంతమంది. దొరకట్లేదు. స్కిల్డ్ పీపుల్ అనేవాళ్ళు దొరకడం కష్టమైపోయింది. నేను కూడా ఇప్పుడు చూసుకుంటే ప్రెజెంట్ వర్కింగ్ దగ్గర కూడా రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటున్నాయి. సో ఇదే ప్రతి ఒక్కరి మైండ్లో డౌట్ అనేది ఉంటుందన్నమాట. సో అదైతే నేను క్లియర్ చేసేద్దామని మీ దగ్గర నుంచి కూడా ఒక క్లారిటీ తెచ్చేసుకున్నాను. సో ఎస్, రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూకి ఏమైనా టిప్స్ అనేవి మీరు చెప్పాలనుకున్నారా? అంటే స్టూడెంట్స్కి ఎవరైతే డేటా సైన్స్ రిలేటెడ్ దానికైతే చాలా సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఏదైతే వాళ్ళు చదువుతున్నారో అది మాత్రం శ్రద్ధగా దాన్ని చదువుకోవాలి. ఫస్ట్ థింగ్, ఎవరైనా సరే ఒక మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ని చేసేస్తారు. ఎందుకంటే ఈ రోజున నువ్వు చాట్‌జీపీటీని అడిగితేనే మొత్తం కోడ్ అంతా ఇచ్చేస్తుంది. కానీ అది కాదు ఇక్కడ సమస్య. అసలు అది ఎందుకు వస్తుంది? ఎనలైజింగ్ అనేది లేదు ఈ రోజున. ఎందుకంటే మనకు అంత టైం లేదని ఫీల్ అయిపోతున్నాం మనం. కానీ ఎనలైజ్ చేసుకుంటూ వెళ్ళిన వాడే ఎప్పటికైనా సక్సీడ్ అవుతాడు ఖచ్చితంగా. ఆ అనాలిసిస్ అనేది వాళ్ళు పెంచుకోవాలి. ప్రతి టాపిక్ చదివేసాం అంటే కాదు, దాంట్లో ఇన్‌డెప్త్ అండర్‌స్టాండింగ్ మాత్రం మిస్ అవ్వకూడదు అసల. ఇప్పుడు ఛాలెంజెస్ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. అది స్టార్టింగ్ ఫ్రమ్ లెర్నింగ్ అవ్వచ్చు. ఇప్పుడు ఓకే, ఇంటర్వ్యూ వర్క్ అయిపోయింది, మనం జాబ్ వచ్చింది, ఇక్కడ వరకు స్టూడెంట్స్కి చాలు. కానీ ఛాలెంజెస్ ఎందుకంటే ఇక్కడే వాళ్ళతో రిలేట్ చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు, నరేష్ అన్న అయితే యూపీఎస్సీ చేసాడు నాలెడ్జ్ ఉంది అందుకే వచ్చేసింది, లేదంటే అని చెప్పేసి చాలా మంది అదే అందుకైతే స్వరూపానికి ఇది ఆల్రెడీ చేస్తున్నాడు అందుకే వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళు తక్కువ చేసేసుకుంటూ ఉంటారు అనమాట. మేము వాళ్ళే మాకంటే మంచి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అనేసుకుంటుంటారు. బేసిక్గా చూడాలంటే మనం కూడా అసలు జీరో నాలెడ్జ్. మనం ఒకప్పుడు అలా అనుకునే వాళ్ళమే, వీళ్ళు మనకంటే బాగా చేస్తారు, వాళ్ళు మనకంటే బాగా చేస్తారు అని చెప్పేసి. సో ఇక్కడ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ హానెస్ట్గా, ఓకే నేను నేర్చుకుంటున్నప్పుడు ఇవి ఫేస్ చేశాను, ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఇంత సాడ్ జర్నీ అనేది ఉండేది చెప్పండి. ఎప్పుడైనా సరే మనం ఏంటంటే సక్సెస్ అయిపోయినాడు చూసి ఓకే సక్సెస్ అయిపోయాడు కాబట్టి వీడికి ఈజీగా అనుకుంటాం. కానీ వాళ్ళందరూ కింద నుంచే వచ్చారు. ఎక్కడ ఎవరు పైనుంచి ఏం కింద పడలేదు. సో ఎవరికైనా అదే కష్టం అలాగే కనపడుద్ది. నిజం చెప్పాలంటే నేను కష్టపడే టైంలో కూడా గివ్ అప్ ఇవ్వలేకపోయాను. ఎందుకంటే నేను ఏదో ఒకటి సాధించాలి, ఖచ్చితంగా సాధిస్తాను, ఇదే నమ్మేవాడిని. మా నాన్నగారు ఏంటంటే సపోర్ట్ మాత్రం ఇచ్చేవాళ్ళు. ఏం కాదులేరా చదువుకో, ఏమైంది, ఒకటికి 4 సార్లు చదువుకో, పోయేదే ఉంది, ఒకసారి వస్తుంది, నీకు 4 సార్లు చదివితే వస్తుంది, అది నీ ప్రాబ్లం నీకు అర్థమైంది కదా అని చెప్పనేవాళ్ళు. అంతే. నాకేంటంటే 2 థింగ్స్, అసలు ఇంగ్లీష్ రాదు, రెండోది ఏంటంటే ప్రోగ్రామింగ్ అర్థం కాదు. ఈ 2 ప్రాబ్లమ్సే మనకి. మరి దీంట్లో ఎలా సక్సెస్ అవ్వాలి అసలు అది నాకు తెలియదు అసలు. అలాంటిది ఈ రోజు నేను కంపెనీలోకి వచ్చాక ఇప్పుడు అందరూ ఏమంటారంటే, ఇతను కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి, అసలు మన ఎంప్లాయీస్లోనే బాగా చేస్తాడు. నాకు నవ్వుకోవాలో ఏడవాలో వెనక్కి వెళ్ళి అర్థం కాదు. అంటే ఎక్కడున్నాను ఎక్కడికి వచ్చాను అని. అదే ఎందుకంటే ఒకప్పుడు అసలు నేను ఉంటానో లేదో అనే పొజిషన్ నుంచి ఈ రోజున ఎలా ఉందంటే ఒక టీంనే నేను లీడ్ చేసే పొజిషన్కి వచ్చేసాను. అంటే ఆ టైం ఎలా ఉంది, ఈ టైం ఎలా ఉందో కంపేర్ చేసుకోవడానికి అసలు నోవేర్ అనమాట. ఇక నేనేంటంటే మీరు అన్నారు రిసెషన్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి, నా జాబ్ ఉండిద్దో లేదో అనుకునేవాడిని నేను ఎప్పటికప్పుడు. ఆ భయం ఉండేది నాలో ఎప్పటికీ. కాకపోతే ఏంటంటే ఈ రోజున ఇక్కడ పోయినా సరే ఎక్కడైనా జాబ్ కొట్టగలను. ఎందుకంటే మన దగ్గర ఆ కాన్సెప్ట్లు అన్నీ కూడా మైండ్లో రన్ అవుతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు. ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే అసలు డే టు డే ఎలా ఉంటుంది అసలు రోల్ అనేది. సో మాకేంటంటే నేను ఎంఎల్ ఇంజనీరింగ్ కాబట్టి డేటా ఏదైతే వస్తుందో దానికి ఆల్రెడీ మనకి ప్యాటర్న్స్ అన్నీ చేసేసి ఇస్తారనమాట. అంటే కింద ఉండే సీనియర్ డేటా అనలిస్ట్లు కానీ, బిఫోర్ దట్ నేను సీనియర్ డేటా అనలిస్ట్ని, మీరు ఇంట్రడక్షన్లో కూడా అదే చెప్పారు. బట్ నేను ఇప్పుడు ప్రమోట్ అయిపోయి కొంచెం పెద్ద లెవెల్కి వెళ్ళిపోయాను. సో అదేంటంటే ఆ ప్యాటర్న్స్ చేసిన డేటాని మాకు ఇచ్చి మోడల్ బిల్డ్ చేయండి అంటారు అనమాట. సో దాన్ని ఏంటంటే ఒక మోడల్ని మామూలుగా అయితే మన వాళ్ళు రాకెట్ సైన్స్ లాగా ఒక రోజులో బిల్డ్ చేసేస్తారు. బట్ ఒక మోడల్ బిల్డ్ చేయడానికి మాకు ఒక 6 రోజులు పట్టింది. అది ఎందుకంటే దానికి చాలా ఉంటుంది, అనాలిసిస్ చేయాలన్నమాట. ఆ అనలైజింగ్ పార్ట్ అంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్. ఎర్లీగా కంక్లూడ్ చేసేయలేము. ఎందుకంటే ప్రతిదీ కూడా క్లయింట్ ఇదే ఎందుకు చేసావు, ఇదెందుకు చేయలేదు, అదంతా డాక్యుమెంటేషన్ చేసుకోవాలి, నీట్గా మోడల్ చేసుకోవాలి, ఎండ్ టు ఎండ్ కోడ్స్ రాసుకోవాలి. ఇదంతా కూడా ఈ ఒక్క రోజులో నా వర్క్ మెయిన్ ఏంటంటే మోడల్ని బిల్డ్ చేసుకోవడం, జూనియర్స్ ఉంటారు వాళ్ళని అసిస్ట్ చేయడం. సో ఓకే మీరు ఇలా ప్యాటర్న్స్ ఇలా ఫైన్ చేయండి, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి ఇలా చేయాలి అని చెప్పి చెప్పడం అనమాట. కానీ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఒకసారి ఆ మోడల్ పని చేయకపోవచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు. ఇవన్నీ చేయాలి మనం. సార్ ఇప్పుడు మనం ఓడిన్ స్కూల్ గురించి వచ్చింది కాబట్టి సార్ మనం దీని గురించి మాట్లాడేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ రోడ్ మ్యాప్ అనేది ఇచ్చేసాం. ఎక్కువ మనం దీని గురించి కూడా మాట్లాడాలి. ఓడిన్ స్కూల్ గురించి ఎక్కువ మనం చెప్పలేదు. వాళ్ళకి ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్ అనేది ఇచ్చాం మనం. ఓకే ఇలా మీరు మీ స్కిల్ అనేది లోలో ఉన్నా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు,
ఆపర్చునిటీస్ అన్నీ ఉన్నాయి, దాని తర్వాత ప్రాజెక్ట్స్ అవనివ్వచ్చు, రెజ్యూమే అవనివ్వచ్చు, దాని తర్వాత ఇంటర్వ్యూకి అవనివ్వచ్చు, అన్నీ చెప్పాం. ఉండే డౌట్ ఇప్పుడు మేము ఫర్ సపోజ్ దేనిలో అయినా ఎన్రోల్ అవ్వాలి, చాలా ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయి, ఆన్లైన్ సెంటర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు మనం ఆ డెసిషన్కి వచ్చేద్దాం, మొత్తం దీని గురించి మాట్లాడుకుందాం. సో మీకు ఒక స్టూడెంట్కి కానీ ఎవరికైనా ఫర్ సపోజ్ సజెస్ట్ చేయాలన్నా, లేదా ఫస్ట్ ఓడిన్ స్కూల్ గురించి అసలు ఏముంటుంది ఇందులో, ఎలా స్ట్రక్చర్ అనేది ఉంటుంది, ఇప్పుడు ఏమైనా కొత్తగా ఎడిషనల్స్, ఎందుకంటే మీరు 2022లో కాబట్టి ఏమైనా కొత్త ఫీచర్స్ అనేవి వచ్చాయా, వీళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. డౌట్ అసిస్టెన్స్ అవనివ్వచ్చు. ఓకే, నేను కాంప్రహెన్సివ్గా అడ్రస్ చేస్తాను ఈ క్వశ్చన్ని. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్ని ఫిక్స్ అవ్వడమే మనం తీసుకోవాల్సిన బిగ్గెస్ట్ డిసిషన్ అసలు. ఎందుకంటే మార్కెట్లో 100 ఉన్నప్పుడు ఇప్పుడు ఏ ఫోన్ కొనాలో కూడా మనకు తెలియదు నిజం చెప్పాలంటే. ఇన్ని ఫోన్స్ ఇన్ని ఫ్యూచర్స్ వచ్చేసాయి. మిగతా ఇన్స్టిట్యూట్ల గురించి నాకు పెద్ద తెలియకపోవచ్చు, కానీ ఓడిన్ స్కూల్ ఎందుకు బాగుంటుంది అని చెప్పడానికి మాత్రం ఒక ఆన్సర్ ఉంది నా దగ్గర. ఏంటంటే నేను ఈ ఇన్స్టిట్యూట్ల గురించి ఎత్తుక్కునే టైంలో కూడా ఓడిన్ స్కూల్ అసలు ఆన్లైన్ అనమాట, వాళ్ళకి అసలు ఆఫ్లైన్ లేదు ఆ టైంలో. సో చాలా మందికి ఏంటంటే కొంతమందికి ఆఫ్లైన్లో చదువుకుంటేనే ఎక్కింది, లేకపోతే ఆన్లైన్ అంత బాగా చెప్పరు, ఇలాంటి మిస్కన్సెప్షన్స్ చాలా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సాటర్డే సండే మాత్రమే క్లాసులు జరుగుతాయి, మిగతా రోజులంతా కూడా నువ్వు ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్, అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు నిజం చెప్పాలంటే. మనం మాట్లాడే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే డౌట్ వస్తే ఎవడో అడ్రస్ చేస్తాడు అది. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అనమాట, ఆ ప్లాట్ఫామ్లో నువ్వు ఎప్పుడైనా డౌట్ పోస్ట్ చేయొచ్చు అండ్ నీకు రిప్లై వస్తుంది. సో మనం ఒక మెయిల్ రాసాం అనుకోండి, దానికి ఒక టీమే రిప్లై ఇస్తూ ఉంటుంది అనమాట, వాళ్ళ పని అది, వాళ్ళందరూ రిప్లై ఇస్తూ ఉంటారు. అక్కడికి నువ్వు సాటిస్ఫై అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇన్స్ట్రక్టర్ ద్వారా కాల్ పెట్టిస్తారనమాట. అందరికంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ ముందు మా నాన్నకి చెప్పాలి. ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల క్రితం ఆయన నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటికి ఒక 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ అయిపోయాయి, తర్వాత 3 సంవత్సరాలు యూపీఎస్సీ అన్నావు, అది అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త స్కూల్ అంటున్నావు ఓడిన్ స్కూల్, మరి వాళ్ళు ఏమి ఇవ్వకపోతే తర్వాత ఏం చేస్తామని. నేనేమని చెప్పానంటే, ఓకే ఇంతమందిని నమ్మాం కదా, ఇంకోసారి కూడా నమ్ముదాం, పోయేదే ఉంది, మహా అయితే ఒక డబ్బులు పోతాయి కానీ ఏమన్నా కెరియర్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుంది కదా అని చెప్పి అన్నాను. ఒకటే సమాధానం ఏంటంటే, ప్లేస్మెంట్స్ అనేవి దే హ్యావ్ ద డెడికేటెడ్ సెటప్ అని చెప్పొచ్చు. అసలు వాళ్ళు ప్రతి కంపెనీని కూడా వీళ్ళ టీంని పంపిస్తారనమాట. ఓకే మా దగ్గర ఇలా స్కిల్ఫుల్డ్ టాలెంట్ పీపుల్ ఉన్నారు, మీరు వచ్చి టెస్ట్ చేసుకోండి వాళ్ళని, మీకు నచ్చితే తీసుకోండి. సో అలాంటి కంపెనీల్లో మా కంపెనీ కూడా ఒకటి క్యాప్జెమిని. అది వాళ్ళు ఎప్పుడు కెరియర్ గ్యాప్ ఉన్నాయి, లేకపోతే ఫ్రెషర్స్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా ఉన్నాయి, వాళ్ళు అలా ట్రైన్ చేసేసి పడేస్తారు వాళ్ళు అంతే. వాళ్ళ ఏదైతే క్యాప్షన్ ప్రాజెక్ట్ క్లియర్ చేసుకోగలిగితే మన దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రాజెక్ట్ పనికి వస్తారు. ఓకే, సో బేసిక్గా వీళ్ళు చదివిస్తారు ఫ్రమ్ బిగినింగ్, రెజ్యూమే సపోర్ట్, డౌట్ సపోర్ట్ అన్నీ ఉంటాయి. దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని అట్ ద ఎండ్ ప్లేస్మెంట్కి ఎలిజిబిలిటీ యాజ్ మీరు చెప్పినట్టు క్యాప్స్టోన్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ అనేది కరెక్ట్గా చెయ్యాలి వీళ్ళు. వచ్చేద్దాం ఏదైతే హార్డ్షిప్ నుంచి వెళ్తున్నారో చాలామంది స్టూడెంట్స్, సో వీళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఇంకొంచెం ట్రస్ట్ పరంగా అవ్వనివ్వచ్చు, లేదా మీరు కష్టపడితే వస్తుంది అన్నట్టు ఏదైనా మీరు ఫైనల్గా టిప్ అనేది ఇస్తే చాలా బాగుంటుంది. స్వరూపన్న అసలు నిజం చెప్పాలంటే నేను టిప్స్ ఇవ్వడానికి అంతేమీ కాదు, బట్ ఏంటంటే నాకున్న స్థాయిలో ఒకటైతే చెప్పగలను. కాకపోతే ఇప్పుడున్న యంగ్స్టర్స్ మనందరికంటే కూడా చాలా టాలెంటెడ్, వాళ్ళు ఆ టాలెంట్ ని రైట్ వేలో వాడుకోలేకపోతున్నారు అంతే. అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, వాటన్నిటిని వాడుకుని పైకి ఎక్కేయాలి. ఇప్పుడు కూడా మనం పైకి వెళ్ళలేదు అనుకోండి, ఇంకా మన ప్రపంచమే మర్చిపోద్ది అంటాం చూడండి, ఆ స్థాయికి వెళ్ళిపోతాం. అంతే చాలా మంది స్టూడెంట్స్ అంతే. ఏంటంటే నేను కూడా నా కమ్యూనిటీలో చిన్న డౌట్స్ అది వాళ్ళకి దొరికేస్తుంది, ఆన్లైన్లో దొరికేస్తుంది, ఏదో చిన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. సో అది వాళ్ళు విత్ టైం వాళ్ళు అడాప్ట్ చేసేసుకుంటే వీటిని రాంగ్ డైరెక్షన్లో వాడకుండా కరెక్ట్ డైరెక్షన్లో వాడుకుంటే నిజంగా చాట్ జీపీటీ యూజ్ చేయడం వల్ల నేను కూడా చూసాను. ఎందుకంటే ఒక పని 5 hours 10 hours జరిగితే దాన్ని 50% నీకు చాలా ఫాస్ట్గా చేసేయచ్చు బై యూజింగ్ దిస్ న్యూ టెక్నాలజీస్ అవ్వచ్చు. సో వీళ్ళు అదే థింగ్ని లర్నింగ్ వాడుకుంటే అండ్ ప్లస్ ఇలాంటి ఏదో ఒకటి ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, ఓడిన్ స్కూల్ అంటే ఒకటి వాళ్ళతో సపోర్ట్లో ఉంటే నాకు తెలిసి ఖచ్చితంగా వీళ్ళు కూడా చేయగలరని చెప్పేసి నేను బిలీవ్ చేస్తాను. అండ్ వాళ్ళు సొంతంగా చేసుకున్నా కూడా వాళ్ళు కూడా అచీవ్ చేయగలరు. బట్ ఒక గైడెన్స్, ఒక రోడ్ మ్యాప్, ఒక డౌట్ సపోర్ట్ అనేది ఉంటే నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే సొంతగా నేర్చుకోవచ్చు, సొంతగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎంతైనా మనకి ఒక లో ఫేజ్ అనేది వచ్చేస్తుంది, ఇంకా అక్కడ మాకెందుకు చేయాలా అని చెప్పేసి వచ్చేస్తుంది. సో అలాంటి ఫేజ్ రాకుండా ఉండడానికి మనం కరెక్ట్ పాత్లో వెళ్తున్నాం అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉండడానికి నేను నమ్ముతా ఇలాంటి ఏదో ఒక ఇన్స్టిట్యూట్ టైప్ అని సపోర్ట్ అనేది ఉండాలని చెప్పేసి. రైట్, సో సూపర్ నరేష్, చాలా థ్యాంక్స్ ఫర్ దిస్ ఎంటైర్ కాన్వర్సేషన్. చాలా ఇన్సైట్స్ అనేది మన స్టూడెంట్స్కి ఇచ్చారు, నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఓడిన్ స్కూల్ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్సో చాలా నేర్చుకుని ఉంటారు మన స్టూడెంట్స్ అయితే. థ్యాంక్ యూ, బై నరేష్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ డేటా సైన్స్. ఇప్పుడు మీకు ఉన్న ఒకే ఒక డౌట్ ఏంటంటే, అన్న మేము నిజంగా తీసుకోవచ్చా లేదా అని చెప్పేసే కదా. చూడండి, ఎలాగైతే నరేష్ చెప్పారో మన దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ఏం చాయిస్ అనేది లేదు.
ఇప్పుడు ఎంత నేర్చుకొని ఎంత ట్రై చేసినా కూడా ఓడిన్ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది చేయలేకుండా ఉండేవాళ్ళు ఉంటారు. మానేసిన వాళ్ళు చేయలేక కష్టం అని చెప్పేసి, రైట్? సో అతను చెప్పినట్టు వీకెండ్లో క్లాసెస్ ఉంటాయి. అండ్ అతని ఎక్స్పీరియన్స్ చూస్తే ఫ్రమ్ జీరో, అంటే అసలు అతనికి ఏం నాలెడ్జ్ లేనట్టే ఉండేది అతను చెప్తున్న మాటలు బట్టి చూసుకుంటుంటే. సో ఫ్రమ్ దేర్ అతను కూడా ఒక జాబ్ తెచ్చుకోగలిగారంటే ఖచ్చితంగా ఒకవేళ ఫర్ సపోజ్ మీరు కష్టపడితే నాకు ఎందుకు రాదు అని చెప్పేసి, ఐఎమ్ షూర్ 6 months ఇస్ ద ఓన్లీ టైం యూ నీడ్. నేను కూడా చాలా వీడియోస్లో చెప్తున్నాను, ఓడిన్ స్కూల్ చెప్తున్నారనే కాదు, 6 months ఇస్ ద ఓన్లీ టైం దట్ యూ కెన్ డూ ఆర్ యూ కెన్ అచీవ్ ద డ్రీమ్ జాబ్. అంటే 50 లక్షలు కాదు, మినిమం 5 lakhs జాబ్ అనేది ఖచ్చితంగా చేతిలో అనేది ఉంటుంది. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, రైట్ ఆర్ నో? సో ఒకవేళ ఫర్ సపోజ్ మీకు ఇన్ షార్ట్ ఓడిన్ స్కూల్ గురించి కూడా చెప్పేస్తాను. సో ఓడిన్ స్కూల్ ఏంటంటే 6 months డేటా సైన్స్ బూట్ క్యాంప్ అనేది రన్ చేస్తుంది. సో ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్లో 500+ వీళ్ళకి కంపెనీస్ అనేవి ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు. ప్లస్ అలానే వీళ్ళకి ఏదైతే మెంటర్స్ అనేవాళ్ళు చెప్తారో, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి చెప్తారో, ఇక్కడ మెంటర్స్ అనేవాళ్ళు ఏదైతే మీకు చెప్తారో కోర్సు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలాగ మనం చూసుకున్నాం. మీకు ఫీజు అనేది ఎంత ఉంటుంది అనేది కదా ఖచ్చితంగా డౌట్. సో మీకు ఫీజు అనేది ఎంత ఉంటుంది? సో వీళ్ళైతే రీసెంట్గా ఒక కొత్త ఫీచర్ని లాంచ్ చేశారు, పే ఆఫ్టర్ యువర్ ప్లేస్మెంట్. అంటే మీకు ఎప్పుడైతే ప్లేస్మెంట్ వస్తుందో దాని తర్వాత మీరు పే చేయొచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఒక అమౌంట్ అనేది పే చేయాలి, మిగిలింది ఏదైతే ఉంటుందో, సో మీది సమ్ % ఆఫ్ యువర్ యాన్యువల్ CTC ఏదైతే ఉంటుందో అది వీళ్ళు కట్ చేసుకుంటారు. మీకు ప్లేస్మెంట్ వస్తే మాత్రమే, లేదా మీరు ఎటువంటి డబ్బులు కట్టక్కర్లేదు, మీకు ప్లేస్మెంట్ వచ్చి మీకు జాబ్ వస్తేనే వీళ్ళు ఆ రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ని ఛార్జ్ చేస్తారు. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. సో వీళ్ళైతే కాన్ఫిడెంట్గానే ఉన్నారు మీకు ప్లేస్మెంట్ తెప్పించాలి అని చెప్పేసి. అండ్ నాకు కూడా ఏదైతే డౌట్స్ ఉండేవో ఈ నరేష్తో మాట్లాడిన తర్వాత నాకు కూడా కొంచెం క్లారిటీ వచ్చింది. సో మీకు కూడా వచ్చిందనేసి అనుకుంటున్నా. సో వీళ్ళ అప్కమింగ్ కోహర్ట్ డేట్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి స్క్రీన్ మీద. సో ఇంకెందుకు లేట్, ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఇంకా డౌట్ఫుల్గా ఉంటే సో వీళ్ళ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ ఫీచర్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి యాక్సెస్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసేసుకోండి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇక్కడ వరకు చూస్తున్నారంటే వాచ్ టిల్ అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాం ఎంతమంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ డేటా సైన్స్. ఇప్పుడు మీకు ఉన్న ఒకే ఒక డౌట్ ఏంటంటే, అన్న మేము నిజంగా తీసుకోవచ్చా లేదా అని చెప్పేసే కదా. చూడండి, ఎలాగైతే నరేష్ చెప్పారో మన దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ఏం చాయిస్ అనేది లేదు. ఇప్పుడు ఎంత నేర్చుకొని ఎంత ట్రై చేసినా కూడా ఓడిన్ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది చేయలేకుండా ఉండేవాళ్ళు ఉంటారు, మానేసిన వాళ్ళు చేయలేక కష్టం అని చెప్పేసి, రైట్? సో అతను చెప్పినట్టు వీకెండ్లో క్లాసెస్ ఉంటాయి. అండ్ అతని ఎక్స్పీరియన్స్ చూస్తే ఫ్రమ్ జీరో, అంటే అసలు అతనికి ఏం నాలెడ్జ్ లేనట్టే ఉండేది అతను చెప్తున్న మాటలు బట్టి చూసుకుంటుంటే. సో ఫ్రమ్ దేర్ అతను కూడా ఒక జాబ్ తెచ్చుకోగలిగారంటే ఖచ్చితంగా ఒకవేళ ఫర్ సపోజ్ మీరు కష్టపడితే నాకు ఎందుకు రాదు అని చెప్పేసి, ఐఎమ్ షూర్ 6 months ఇస్ ద ఓన్లీ టైం యూ నీడ్. నేను కూడా చాలా వీడియోస్లో చెప్తున్నాను, ఓడిన్ స్కూల్ చెప్తున్నారనే కాదు, 6 months ఇస్ ద ఓన్లీ టైం దట్ యూ కెన్ డూ ఆర్ యూ కెన్ అచీవ్ ద డ్రీమ్ జాబ్. అంటే 50 లక్షలు కాదు, మినిమం 5 lakhs జాబ్ అనేది ఖచ్చితంగా చేతిలో అనేది ఉంటుంది. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, రైట్ ఆర్ నో? సో ఒకవేళ ఫర్ సపోజ్ మీకు ఇన్ షార్ట్ ఓడిన్ స్కూల్ గురించి కూడా చెప్పేస్తాను. సో ఓడిన్ స్కూల్ ఏంటంటే 6 months డేటా సైన్స్ బూట్ క్యాంప్ అనేది రన్ చేస్తుంది. సో ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్లో 500+ వీళ్ళకి కంపెనీస్ అనేవి ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు. ప్లస్ అలానే వీళ్ళకి ఏదైతే మెంటర్స్ అనేవాళ్ళు చెప్తారో, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి చెప్తారో, ఇక్కడ మెంటర్స్ అనేవాళ్ళు ఏదైతే మీకు చెప్తారో కోర్సు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలాగ మనం చూసుకున్నాం. సో వీళ్ళైతే రీసెంట్గా ఒక కొత్త ఫీచర్ని లాంచ్ చేశారు, పే ఆఫ్టర్ యువర్ ప్లేస్మెంట్. అంటే మీకు ఎప్పుడైతే ప్లేస్మెంట్ వస్తుందో దాని తర్వాత మీరు పే చేయొచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఒక అమౌంట్ అనేది పే చేయాలి, మిగిలింది ఏదైతే ఉంటుందో, సో మీది సమ్ % ఆఫ్ యువర్ యాన్యువల్ CTC ఏదైతే ఉంటుందో అది వీళ్ళు కట్ చేసుకుంటారు. మీకు ప్లేస్మెంట్ వస్తే మాత్రమే, లేదా మీరు ఎటువంటి డబ్బులు కట్టక్కర్లేదు. సో వీళ్ళైతే కాన్ఫిడెంట్గానే ఉన్నారు మీకు ప్లేస్మెంట్ తెప్పించాలి అని చెప్పేసి. అండ్ నాకు కూడా ఏదైతే డౌట్స్ ఉండేవో ఈ నరేష్తో మాట్లాడిన తర్వాత నాకు కూడా కొంచెం క్లారిటీ వచ్చింది. సో మీకు కూడా వచ్చిందనేసి అనుకుంటున్నా. వీళ్ళ అప్కమింగ్ కోహర్ట్ డేట్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి స్క్రీన్ మీద. సో ఇంకెందుకు లేట్, ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఇంకా డౌట్ఫుల్గా ఉంటే సో వీళ్ళ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ ఫీచర్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసేసుకోండి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇక్కడ వరకు చూస్తున్నారంటే వాచ్ టిల్ అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాం ఎంతమంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.